హెరిటేజ్ సిటీగా వరంగల్ అట, హెల్త్ హబ్గా వరంగల్. రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఎంత విచిత్రంగా ఉందంటే, వారు పోయింది ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కు, పక్కన ఎంజిఎంని పట్టించుకోండి సార్. ఎంత ఘోరంగా ఉంది ఎంజిఎంలో కరెంటు లేదు, ఎంజిఎంలో పేషెంట్ల కాళ్ళకు ఎలుకలు కొరికినాయి మొన్న మీ హయాంలో, కరెంటు లేదు, ఐసీయూలో ప్రాబ్లం ఉంది. దాన్ని ఫస్ట్ తీర్చిదిద్దండి సార్, ఆ తర్వాత మాటలు మాట్లాడండి. ఏం లేదు, రేవంత్ రెడ్డి గారిది మొత్తం పిఆర్ స్టంట్ బస్. అంటే ఆసక్తికరమైన ప్రకటనలు ఇచ్చి ప్రజలను ఒక ఇట్లా లాహిరి లాహిరి లాహిరు అన్నట్టు ఇట్లా ఆనందంగా గాలిలో వేయిస్తాడు అందరినీ, అంతే తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్కు భూసేకరణ నిధులు, మళ్ళీ అదొక స్కామ్ ఆడ పక్కా స్కామే అవుతుంది. అంటే ఎట్లా చెప్తున్నా అంటే, ఒక మాట చెప్తున్నాను నేను, ఈ నేటి వరకు ఆయన ప్రకటించిన ప్రకటనలు అన్ని పేపర్ వరకే పరిమితం ఉన్నాయి. వినడానికి బాగా ఇది, మేము చేసుకున్న అదృష్టం, రేవంత్ రెడ్డి గారు ఎంత కోట్ల నిధులు విడుదల చేస్తున్నాడు, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఏం జరిగింది అభివృద్ధి? ఏమైంది? ఎక్కడైంది? గత 8 నెలలుగా మీరు మీ విలువైన సమయాన్ని పాలన కంటే రాజకీయాలకు ఎక్కువ కేటాయిస్తున్నారు సార్. కనీసము మీకు రాక వచ్చింది ముఖ్యమంత్రి పదవి, దాన్ని కాపాడుకోండి. మళ్ళీ జన్మలు గారిగా, మళ్ళీ జన్మ ఉంటున్నా మీరు కాలేరు. ఇప్పుడు వచ్చింది, అదృష్టం బాగుంది మీది, చెయ్యండి, పాలన చేయండి. బ్రహ్మాండంగా కేసీఆర్ కంటే మంచి పాలన చూపించండి. ఎందుకు చేయలేరు మీరు? ఎందుకంటే మీరు వ్యక్తిగత కక్ష, మీరు రాజకీయ కక్షలతోనే వచ్చిండ్రు. ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం మానేసి, ఇప్పటివరకు మీరు ఇచ్చిన ప్రకటనల్ని వాటిని మీరు ఒకసారి చెక్ చేసుకొని వాటి అమలుపరచండి. గురుకుల అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి పోస్టింగ్లు ఇవ్వలేస్తారు మీరు. ఎంత దౌర్భాగ్యం సార్, ఎంత ఘోరం ఉంటుందా మీది? ప్రజలన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వేటేస్తారు.